38 ఇండస్ట్రీ ఏమన్నాడంటే 150 గొర్రెలు 11 గొర్రెలు అని చెప్పాడు కదా. సో వైసీపీ వాళ్ళ గురించి సో మీ దాన్ని మీరు ఎలా చూస్తారు బ్రో? సినిమా ఈవెంట్ లో మాట్లాడచ్చా? అవునన్నా, నేను అది చూసిన, నిన్ననే చూసిన నేను. లైక్ ఒకప్పుడు పృథ్వీరాజ్ గారు అంటే చాలా లైక్ రెస్పెక్ట్ ఉండే, కానీ ఇట్లాంటి ఏదో మాటలు మాట్లాడతాడని చెప్పేసి నేను అస్సలు అనుకోలే. లైక్ ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండే, అంటే అంత కష్టపడి పైకి వచ్చిండు అది అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు. కానీ కొంతమంది నా కొడుకులు అంటే పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రతి ఒక్కడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మీరు సినిమాలో కలిపేస్తారు. అది ఎంతవరకు నువ్వు 150 గొర్రెలు ఉండొచ్చు, ఎన్న ఉండొచ్చు, నువ్వు మాట్లాడిన దాని వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లైలా సినిమాని బైకౌట్ చేద్దామని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నీ ఒక్కడి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వాల్సి వస్తుంది. సో నువ్వు మాట్లాడేది నీ యాక్టింగ్ ఏమని ఉంటే సినిమాలలో చేసుకో, అర్థమవుతుందా? ఇట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ఏదో పీకేదాము ఏదో చేసేదాము అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి లైక్ ఒక చిల్లరగాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. ఆడ నీకు 150 గొర్రెలు ఉంటుంది, 180 గొర్రెలు ఉంటుంది, లేకపోతే 1,00,000 గొర్రెలు ఉంటాయి, నీకెందుకు? నువ్వే ఒక గొర్రెలాగా పోయి మాట్లాడుతున్నావు. నీకేం అవసరం అయ్యా? మళ్ళీ ఏమనంటే మళ్ళీ నువ్వు ఆడ మాట్లాడుతావు, నీ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. మళ్ళీ నువ్వు ఏదో ఒక సినిమా తీస్తావు, ఆ సినిమాకి తీసుకొచ్చాగానే మళ్ళీ వాళ్ళ పరిపాలన వచ్చినప్పుడు మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీలో హీరోలనే మళ్ళీ జైలుకి పంపించడాలు, అట్లా చేయడాలు ఇట్లా చేయడాలు మళ్ళీ అవుతాయి. నువ్వు ఒక మాట అంటావు, పోయి నీ ఇంట్లో కూర్చుంటావు, కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు? మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మీ నోరుకి అదుపు ఉండాలి, మీకు ముడ్డికి సిగ్గుండాలి ఒక మాటలో చెప్పాలంటే.